హాయ్ అండి. ఈరోజు వీడియోలో టమాటో పచ్చి పచ్చడి ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తానండి. అయితే దానికోసం ముందుగా 3 స్పూన్ల పల్లీలను వేయించుకోవాలండి. తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులని కూడా వేయించుకోవాలండి. అయితే ఈ 2 కలిపి ఫ్రై చేయకూడదండి. పల్లీలు వేగిన తర్వాత నువ్వుల్ని లాస్ట్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలండి. మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ టమాటాలని కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మూత పెట్టుకొని మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి. ఇవి ఫ్రై అయితే సరిపోతుందండి. దాంట్లో తర్వాత నేను చింతపండు యాడ్ చేస్తున్నానండి. చింతపండు అనేది మీడియంగా తినేవాళ్ళైతే నార్మల్గా కొంచెం వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ మేము పులుపు ఇష్టపడతాం అన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను నార్మల్గా మీడియం తింటాం కాబట్టి మీడియంగా యాడ్ చేశానండి. తర్వాత ఈ పచ్చడిలో నేను కొత్తిమీర కాడల్ని వేశానండి. అయితే కొత్తిమీర కాడలు ఏంటంటే ఈ కాడల్లోనే కొత్తిమీర ఫ్లేవర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను ఈ కాడలను వేసి ఒక 2 నిమిషాలు మగ్గించానండి. అంతే అండి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు నువ్వుల్ని రాళ్ళ ఉప్పు వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత అదే దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నానండి. ఈ గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ ఈ టమాటోస్ ఉంటాయి కదండి, మనం పక్కన పెట్టుకున్నటువంటి టమాటోస్ని జీలకర్రని యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నానండి. అయితే ఈ గ్రైండ్ చేసుకునేది బాగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరక్గా గ్రైండ్ చేసుకుంటే చాలా